అండి సంక్రాంతి స్పెషల్ వంటకం అరిసెలండి. దీనికోసం ఒక కేజీ బెల్లాన్ని తీసుకొని మరిగించుకోవాలండి. మరిగించుకున్న తర్వాత ఒక్కసారి వడపోసుకోవాలి. ఏమైనా నలకలు ఉంటే పోతాయి. వడపోసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. పాకం వచ్చిందో లేదో మనం ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని ఇలా బెల్లాన్ని వేస్తే అది ముంతలా కట్టాలండి. చూసారా? కానీ అది ఇంకా అవ్వలేదండి. ఇంకొంచెం టైం పడుతుంది. కొంచెంసేపు మరగనివ్వాలి. మళ్ళీ ఒక్కసారి ప్లేట్లో వేసుకొని చూసుకుంటూ ఉండాలి. పాకం ఇలా రౌండ్ షేప్లో వచ్చేస్తే మీకు పాకం రెడీ అయిపోయినట్టే. ఇలా దించేసుకొని దీంట్లో ఒక టీ గ్లాస్ నువ్వులని అయితే యాడ్ చేసుకొని దాంట్లో ఒక 2 స్పూన్లు నెయ్యిని యాడ్ చేసుకొని మనం పిండిని అయితే దీంట్లో చల్లించుకోవాలండి. పిండి కొలత ఎంత అనే చెప్పే బదులు ఇలా పిండిని మనం కొంచెం కొంచెం వేస్తూ మనం ఆ బెల్లంలో మొత్తం సరిపోయేటట్టు కలుపుకుంటే సరిపోతుందండి. కొలత పెట్టుకుంటే మనకి కొంచెం కన్ఫ్యూజన్ అయితే వస్తుంది. మరి ఒకవేళ పిండి సరిపోతే అరిసెలు గట్టిగా రావడం అలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం మెల్లగా వేస్తూ పిండిని మనం అంతా బెల్లంలో కలిసేటట్టు కలుపుకోవాలి. మాకైతే సుమారు కేజీ బెల్లానికి కేజీ పైనే పిండి అయితే పట్టిందండి. ఇలా చూసారా? వీడియోలో చూపించిన విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకున్న అరిసెలు అనేవి విరిగిపోతాయండి. అందుకని చూసుకొని కలుపుకోండి. నేను వీడియోలో చూపిస్తాను ఎలా కలుపుకోవాలో. చూసారా? ఇలాగా రిబ్బన్ లాగా ఇలా వేస్తే స్పూన్తో ఇలా రావాలండి. అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ ఇలా బాల్స్లా చేసుకొని అరిసెల షేప్లో చేసుకుంటూ మనం ఫ్రై చేసుకోవడమేనండి. ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు మనం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగానే పీలుస్తాయి అరిసెలకి. కాబట్టి వెంటనే ఆయిల్ని ఇలా ప్రెస్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అరిసెల్ని తీసేసుకోవడమేనండి. చాలా సింపుల్గా అయిపోతుంది. నేను ఒక టిప్ చెప్తానండి. ఇలా బెల్లం మరిగేటప్పుడు మనం ఆ పాకంలో ఒక 2 స్పూన్స్ పంచదారని అయితే వేయాలండి. వీడియో అయితే స్కిప్ అయింది, కానీ ఖచ్చితంగా వేయండి. అరిసెల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మేము కూడా వేసాము. చూసారా అరిసెలు ఎంత బాగా వస్తున్నాయో పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో. ఇలాగా అందరం కలిసి సరదాగా చేసుకుంటే అరిసెలు చాలా తొందరగా అయిపోతాయి. అసలు టైం కూడా తెలియదండి. ఇలాగా మా అపార్ట్మెంట్లో అందరం కలిసి అయితే అరిసెలు అయితే చేసేసుకున్నాము. మేమైతే సంక్రాంతికి మా స్పెషల్స్ అయితే రెడీ అయిపోయాయండి. నిన్న నేను చెక్కలు కూడా చేశాను, అది కూడా వీడియో పెట్టాను చూడండి. ఎవరైనా చూడకపోతే. చూసారా అరిసెలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో? నువ్వులు కూడా చక్కగా కనిపిస్తున్నాయి. ఇలా చేసుకునండి, చాలా సింపుల్గా. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.